శివా మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఒక పర్సన్ మనం అడిగాం, నేను చాలా చెమటతో బాధపడుతూ ఉన్నాను, నాకు చాలా బాధగా ఉన్నది, నాకు చల్లని గాలి కావాలి అని నేను అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇవ్వలేడు. ఎందుకంటే వాడు కూడా బాధపడుతూనే ఉన్నాడు చెమటతో, దొందొందే. ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు ఆ చెమటను, ఆ బాధను, ఆ వేదనను. మరి చల్లదనాన్ని వాడు ఎలా ఇస్తాడు అని అంటే, ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఒక ఏసీ రూమ్లో కూర్చోబెడతాడు, తలుపేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది? చల్లదనాన్ని ఆస్వాదిస్తాడు. కాబట్టి చల్లదనము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ సిస్టమ్. సిస్టమ్ నుంచి వచ్చింది చల్లదనం. ఇక్కడ సిస్టమ్ ఏమిటి అని అంటే, ఆత్మ ఇస్ ద సిస్టమ్ అనేది బాగా తెలుసుకోవాలి. బ్రహ్మ అయినా శంకరుడైనా మరెవరైనా సరే, దే వోంట్ గివ్ యు పరమానంద. వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను పరమానంద సాగరములో తోస్తారంతే. వాళ్ళ డ్యూటీ ఎంతవరకు అంటే, నాకు బ్రహ్మానందం కావాలి అన్నప్పుడు ఆ బ్రహ్మానందములో తోయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఎండతో బాధపడుతూ ఉంటే వాడిని తీసుకొని వచ్చి ఏసీ రూమ్లో కూర్చోబెట్టాడో, అదే విధంగా there is a cooling system like this only. There also బ్రహ్మానంద సిస్టమ్. ఆ బ్రహ్మానందములు పడేస్తారు. జీసస్ అయినా, ముహమ్మద్ అయినా, బుద్ధుడైనా, రాముడైనా, కృష్ణుడైనా, మరొకరైనా. అందుకే పరమేశ్వరుడు అంటున్నాడు, నాయనా వాళ్ళు కూడా పరమానందము నీకు కలిగించలేరు. ఎందుకు తెలుసునా? వాళ్ళు కూడా పరమానంద సాగరములోకి నిన్ను తోస్తారే గాని వాళ్ళు కూడా అది కలిగించలేరు అని చెప్పడం జరిగింది పరమేశ్వరుడు. కాబట్టి నువ్వు దేన్ని ఆరాధించాలి, దేన్ని సూటుగా నువ్వు వెళ్ళాలి అని అంటే, ఇదిగో సూటైన మార్గము ఆత్మధ్యానము, శివ ధ్యానము, శివ ఆరాధనము. నేను మీకు ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను, ఆరాధన 4 రకాలు అని. ఆత్మారాధన, దైవారాధన, గురు ఆరాధన, విషయారాధన. మొట్టమొదటిది ఆత్మారాధన అని అన్నాను. ఆ మూడిని ఆల్రెడీ విప్పదీశా నేను. ఉత్కృష్టమైనటువంటిది కూడా అన్నాను, అత్యుత్తమం అన్నాను, కానీ దాన్ని ఆస్వాదించడం కష్టమని కూడా చెప్పాను. ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు, నాయనా నీవు ఎవరిని ఆరాధించినా నీకు పరమానందం కలగదు. వాళ్ళు కూడా కలిగిస్తారే కానీ వాళ్ళు కూడా డైరెక్ట్గా నీకు ఇచ్చేది కాదు అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆత్మ నుంచి నాకు పరమానందం లభిస్తుంది అని అన్నాడో పరమేశ్వరుడు, వెంటనే మళ్ళీ ప్రశ్న పడింది. ఎందుకంటే జీవుడికి అన్ని సంశయాలే, అన్ని సందేహాలే. అయితే ఆత్మ ఎక్కడుంది? క్వశ్చన్. ఇది 5వ ప్రశ్న. పరమేశ్వర, మీరు చెప్పింది బాగానే ఉన్నది, ఆత్మ అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మరి ఈ ఆత్మ వలన పరమానందం కలుగుతుంది అనే రహస్యాన్ని కూడా నేను తెలుసుకున్నాను. ఇక వేరే దైవాలతో, వేరే రూపాలతో నాకేమిటి పని? ఇక డైరెక్ట్గా నేను దాని మీదనే పడతాను. ఇప్పుడు చెప్పండి, ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది, ఆ శివుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న వేశాడు. నేను ఆత్మ అన్నా శివుడన్నా ఒకటి. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 పర్యాయ పదాలు అంతే.
ఇప్పుడు మహర్షి అంటున్నాడు, మరి ఇప్పుడు శివుడు ఎక్కడ ఉన్నాడు, ఆత్మ ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే దేవుడు ఆకాశములో ఉన్నాడు అని చెప్పే మతాలు ఉన్నాయి, దేవుడు ఒక విగ్రహంలో ఉన్నాడు అని చెప్పే మతాలు ఉన్నాయి, దేవుడు శాస్త్రాల్లో ఉన్నాడు అని చెప్పే మతాలు ఉన్నాయి, ఇక దేవుడే లేడు అని చెప్పే మతాలు కూడా ఉన్నాయి. మరి నిజంగా అసలు ఈ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? దేవుడే శివుడని మనం తెలుసుకున్నాం, మరి ఈ శివుడు ఎక్కడున్నాడు అన్నది మళ్ళీ మనకు ప్రశ్న కలుగుతుంది. ఎప్పుడైతే శివుడు ఎక్కడున్నాడు అని వశిష్ఠ మహర్షి అడగడం జరిగిందో, అప్పుడు పరమేశ్వరుడు ఆ రహస్య ముడిని విప్పదీయడం జరిగింది. కాఫీ నచ దూరే స్థితో బ్రహ్మన్ నచ దుష్ప్రాపః న కస్యచిత్ సంస్థితః సా సదా దేహే సర్వైత్రైవ చకేతదా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి బోధ చేస్తున్నారు స్వామి. ఆ శివుడు ఎక్కడ ఉన్నాడు, ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది అని ప్రశ్న వేసినప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, నచ దూరే స్థితో బ్రహ్మన్. ఇక్కడ బ్రహ్మన్ అంటున్నాడు అంటే బ్రహ్మము, బ్రహ్మమన్నా ఆత్మన్నా పరబ్రహ్మమన్నా శివుడన్నా చైతన్యమన్నా సచ్చిదానందమన్నా సదానందమన్నా బ్రహ్మానందమన్నా చిదానందమన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. న దుష్ప్రాపః న కస్యచిత్. నాయన మహర్షి, నచ దూరే స్థితో బ్రహ్మన్, ఆ పరబ్రహ్మము దూరాన లేడు. ఫస్ట్ నో దిస్ పాయింట్. ఇప్పుడు నీ మైండ్ ఎలా ఉందంటే, ఓహో అయితే శివుడు ఎక్కడ ఉన్నాడు, ఏ లోకాన ఉన్నాడు అని నీ మనసు విచారణలో పడింది. ఇప్పుడు బ్రహ్మము దూరాన లేడు. న దుష్ప్రాపః న కస్యచిత్. మరి అతడు పొందబడేవాడు కాదేమో అని నువ్వు అనుకుంటావేమో, అతను పొందబడేవాడు, సాక్షాత్కారం పొందేటువంటి వాడు. నీవు ఆయన సాక్షాత్కారాన్ని పొందవచ్చు. సంస్థితః, అతడు ఉన్నాడు. ఐఎమ్ గివింగ్ ద అడ్రస్. సంస్థితః సదా దేహే. అతడు చూశారా, సదా దేహే, అతడు నీ దేహములోనే సదా ఉన్నాడు. అంటే ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? దేహం దగ్గరకు వచ్చాడు. కాబట్టి పరబ్రహ్మం ఎక్కడ ఉన్నది అన్నప్పుడు పరమేశ్వరుడు చెప్పడం జరిగింది, నాయన సంస్థితః సదా దేహే సర్వైత్రైవ జగేతదా. ఆ పరబ్రహ్మము నీ దేహములోనే ఉన్నాడు. ఎక్కడ మళ్ళీ వశిష్ఠ మహర్షి ఆత్మను తన దేహానికి పరిమితం చేస్తాడు అని చెప్పేసి మళ్ళీ ముడిపదిస్తున్నాడు పరమేశ్వరుడు. అతడు సర్వైత్రైవ, అతడు సర్వము నిండి ఉన్నాడు. నీ దేహంలో ఉన్నాడు, నా దేహంలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, చీమలో ఉన్నాడు, దోమలో కూడా ఉన్నాడు, చివరికి రాక్షసులో కూడా ఉన్నాడు. అతడు లేనిదంటూ ఏదీ లేదు. ఇన్ని ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, ఇన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి. ఏ ఫ్యాన్లో కరెంట్ ఉంది అని మనం చెప్తాం? అందరు తెలుసు సైన్స్ ఏమని, అన్ని ఫ్యాన్లలో ఉంది. ఉంది కాబట్టి ఏం చేసి తిరుగుతాయి అవి. లేదనుకోండి
అవి సైలెంట్గా రెస్ట్ తీసుకుంటాయి. కాబట్టి ఏ బల్బులో కరెంట్ ఉంది అని మనం ప్రశ్నిస్తాం. అన్ని బల్బుల్లో కరెంట్ ఉంది. కరెంట్ ఉంది కాబట్టే ఇట్ ఇస్ గివింగ్ ద లైట్. అది ప్రకాశాన్ని విరజిమ్ముతూ ఉన్నది. ఆ ప్రకాశానికి కారణం ఏమిటి? ఆ ప్రకాశానికి కారణం ఆత్మ అని తెలుసుకోవాలి. కాబట్టి ఫ్యాన్స్ వేరైనా, బల్బులు వేరైనా ప్రకాశింపజేసేటువంటి చైతన్యం, ఒక కరెంట్ అనేది ఒకటి ఉంది అకార్డింగ్ టు సైన్స్. అదేవిధంగా అకార్డింగ్ టు ఫిలాసఫీ, తత్వ, ఒక అగాధమైనటువంటి సత్యం ఉన్నది. ప్రతి మనిషిలో కూడా ఉన్నది ఎవరు అని అంటే ఆ శివుడే ఉన్నాడు. అందుకే చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటారంటే దాన్ని శవం అంటారు. శవం శివం. చాలామంది శవాన్ని తాకాలనుకున్నప్పుడు వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారు అని అంటే అది అశుభః. మా నాన్న అని ముద్దాడినటువంటి కొడుకు ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు. నా భర్త అని అనురాగముతో పెనవేసినటువంటి భార్య కూడా ఆ శవాన్ని తాకాలన్నా, గట్టిగా పట్టుకోవాలన్నా, అనురాగం చూపించాలన్నా ఆమె కూడా భయపడుతూ ఉన్నది. మరి ఏం జరిగింది అక్కడ? నా భర్త, నా భర్త, నా భార్య, నా భార్య, మా నాన్న, మా అమ్మ అని నీవు ఒక దేహంతో ఒకనాడు ఆడుకున్నావే. మరి ఈనాడు ఏం జరుగుతూ ఉన్నది? అదే దేహాన్ని ముందుంచుకొని నువ్వు భయపడుతూ ఉన్నావు. ఏ ప్రేమను నువ్వు వ్యక్తం చేశావో ఆ ప్రేమను నువ్వు వ్యక్తం చేయలేకపోతూ ఉన్నావు. ఎందుకో తెలుసునా? అందులోని శుభాన్ని కలిగించేటువంటి శివుడు తప్పుకున్నాడు. అందుకే అది అశుభం అయ్యింది, అది శవమైంది. కాబట్టి శివం శవం. పరమేశ్వరుడు చెబుతున్నాడు, మహర్షి అతడు ఎక్కడో దూరాన లేడు, అతడు నీలోనే ఉన్నాడు. నీలోనే కాదు, నాలోనే కాదు, అంతటా ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు అని చెప్పడం జరిగింది పరమేశ్వరుడు. దిస్ ఇస్ ద 5th క్వశ్చన్. ఇక్కడ మహర్షికి ఇంకా క్లారిటీ వచ్చింది. ఏమని? ఓహో, అంటే ఇంకా ఆత్మ అనేది బయట లేదు, నేను ఇంకా బయట అన్వేషణ చేయవలసిన అవసరం నాకు లేదు. ఇంకా ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు కావలసిన వాడు నాలోనే ఉన్నాడు. మరి వాడిని ఎలా పట్టుకోవాలి, ఎలా సాక్షాత్కరింప చేసుకోవాలి? చూసారా, మళ్ళీ క్వశ్చన్. మరి ఏమిటి మార్గం, ఏమిటి అర్చనం, ఏమిటి సాధనం? ఆధ్యాత్మిక జీవితం అంటే అడుగు అడుగున ప్రశ్నలు పడుతూనే ఉంటాయి, సందేహాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లోకములో ఎన్నో సాధనలు ఉన్నాయి. భక్తి చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, శాస్త్రాలు చదువుతూ ఉన్నారు, రకరకాల స్తోత్రాలు వల్లిస్తూ ఉన్నారు, రకరకాల జపాలు చేస్తూ ఉన్నారు, రకరకాల పూజలు చేస్తూ ఉన్నారు. మరి ఏది ఉత్తమ అర్చన? మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు మహర్షి. పరమేశ్వర, ఆత్మ అనేది నాలోనే ఉంది, నేను అర్థం చేసుకున్నాను. మరి ఈ ఆత్మ యొక్క పరమానందాన్ని నేను ఎలా పొందుతాను? నేను ఏ విధంగా అర్చించాలి? ఆ అర్చన విధానాన్ని నాకు చెప్పండి. అసలు నేను దేన్ని అర్చించాలి అని ప్రశ్నించడం జరిగింది వశిష్ఠ మహర్షి. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పడం జరిగింది. శివరంజని. సమతాకాశవద్భూత్వా యత్తుస్యాలీనమానసః అవికారమనాయానం తదు దేవార్చనం ఉచ్యతే. మరి ఏ విధంగా అర్చించాలి,
ఏది ఉత్తమ ఆరాధన, ఏది శ్రేష్టమైన ఆరాధన, అర్చన అని వశిష్ఠ మహర్షి ప్రశ్నించినప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, సమతాకాశవద్భూత్వా యత్తుస్యాలీనమానసః. ఆకాశం వలె ఉన్నటువంటి ఆ ఆత్మలో నీ యొక్క మనసును లయింపజేయాలి, ఐక్యం చెయ్యాలి. అవికారమనాయానం, నీవు ఎలాంటి వికారాలు సంకల్పాలు లేనివాడవై తదుదేవార్చనం ఉచ్యతే. ఎలాంటి సంకల్పాలు లేకుండగా, ఎలాంటి వికారాలు లేకుండగా నీవు ఆత్మలో నీ మనసును లయింపజేయడమే ఉత్తమ అర్చనము అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ప్రాణము పోయిన తక్షణమే యమదూతలు వచ్చెదరు, అందరినీ విడిచి శోకముతో నీవు, అందరినీ విడిచి ఒంటరిగా నీవు, వెళ్ళక తప్పదు ఓ జీవా, ఎన్నో రకాల చిత్రహింసలు నరకములో తప్పదురా, ఎన్నో రకాల చిత్రహింసలు నరకములో తప్పదురా. అయ్యో ఆ, అయ్యో అని నీవు శోకించినా, బిగ్గరగా అరిచినా, కాపాడే వారెవరురా, రక్షించే వారెవరురా, కాపాడే వారెవరురా, రక్షించే వారెవరురా. మేలుకో ఓ జీవా, ధ్యానము చేయర ఓ జీవా, గురువును సేవించరా, ధ్యానములో మునగరా, పాడెగట్టెనాడు ఎక్కడరా, ఎక్కడరా